వెల్కమ్ టు లాలన్నర్. ఈ రోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. దివాలా చట్టం మరియు దివాలా కోడ్, ఇన్సాల్వెన్సీ బ్యాంక్ కోడ్ 2016 లేదా ఐబీసీ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దివాలా చట్టం అనేది ఒక వ్యక్తి లేదా సంస్థకు తమ రుణాలను తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్నప్పుడు వారి ఆర్థిక అసమానతను చట్టబద్ధంగా పరిష్కరించేందుకు ఒక విధానాన్ని అందిస్తుంది. ఇది రుణగ్రస్తులకు కొత్త ఆరంభం ఇవ్వడానికి లేదా రుణదాతలకు వీలైనంత ఎక్కువ డబ్బును తిరిగి పొందేందుకు సహాయపడుతుంది. ఐబీసీ 2016 యొక్క ప్రధాన లక్ష్యాలు వచ్చేసి రుణ వసూలు సులభతరం, రుణదాతలకు వేగంగా సమర్థవంతంగా డబ్బులు రికవరీ చేసే అవకాశం, సమయబద్ధ పరిష్కారం అంటే దివాలా ప్రక్రియను నిర్ణీత సమయంలో అంటే 180 to 270 రోజుల మధ్య పూర్తి చేయడం. నెక్స్ట్ వ్యాపారాల పునరుద్ధరణ, సంస్థలను మూసివేయడానికి బదులు వారిని పునర్వ్యవస్థీకరణ ద్వారా కాపాడడం. రుణగ్రస్తుల రక్షణ, వ్యక్తులకు కూడా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం. వ్యక్తులకు దివాలా చట్టం ఐబీసీలో వ్యక్తులు మరియు భాగస్వామ్య సంస్థలకు సంబంధించిన నిబంధనలు సెక్షన్ 2E కిందకు వస్తాయి. ఇది 2019లో అమలులోకి వచ్చింది. వ్యక్తులకు ఈ కింది 2 ఎంపికలు ఉన్నాయి. ఫ్రెష్ స్టార్ట్ ప్రాసెస్ అంటే చిన్న రుణాలు సాధారణంగా 35,000 ఉన్న వ్యక్తులకు వర్తిస్తుంది. ఆదాయం తక్కువ ఉన్నవారు రుణాల నుండి విముక్తి పొందవచ్చు. ఆస్తులు లేకపోవడం, కొన్ని షరతులు నెరవేర్చడం అవసరం. నెక్స్ట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్, రుణగ్రస్తుడు లేదా రుణదాత దీన్ని ప్రారంభించవచ్చు. రుణ చెల్లింపును ప్రణాళికతో రూపొందించడం జరుగుతుంది. ఒక రిజల్యూషన్ ప్రొఫెషనల్ నియమించబడతాడు. నెక్స్ట్ దివాలా, రుణ చెల్లింపు ప్రణాళిక విఫలమైతే దివాలా ప్రకటించబడుతుంది. రుణగ్రస్తుడి ఆస్తులు విక్రయించబడి రుణదాతలకు పంపిణీ చేయబడతాయి. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? రుణగ్రస్తులు ఉంటే డెబిటర్ లేదా రుణదాత క్రెడిటర్ ఎవరైనా దివాలా ప్రక్రియను అప్లై చేసుకోవచ్చు. డిఆర్టీ ప్రక్రియలు. నెక్స్ట్ కనీస రుణం 1000 కంటే ఎక్కువ ఉండాలి. ఈ ప్రాసెస్ ఏమిటంటే మీ రుణం ఎంత ఉంది, ఎవరి నుండి తీసుకున్నారు అనే వివరాలు సేకరించండి. ఒక న్యాయవాది లేదా ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. మీరు దివాలా కోసం అర్హులో కాదో తెలుసుకోండి. డిఆర్టీలో దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోండి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా ఉంటుంది కాబట్టి చట్టపరమైన సాయం తీసుకోవడం ముఖ్యం. దివాలా ప్రకటన వల్ల మీ క్రెడిట్ స్కోర్ ప్రభావం పడవచ్చు మరియు భవిష్యత్తులో రుణాలు పొందడం కష్టమవుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.